ఈరోజు మనకి క్లాసులో అవస్థల గురించి మాట్లాడుకుందాం. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండోదేమో స్వప్నావస్థ, మూడు సుషుప్త. ఈ మూడు రకాల అవస్థలు మనకి ఏంటంటే పరాశర మహర్షి మనకి జాతకంలో చెప్పాడు. ఎప్పుడైనా సరే ఏదైనా గ్రహం తన స్వస్థానంలో ఉంది, లేదు తన యొక్క ఉచ్చ స్థానంలో కూర్చొని ఉంది. స్వస్థానం కానీ ఉచ్చ స్థానం ఏదైనా సరే మనకి జాగృత అవస్థ అంటాం మనం. ఒక నిమిషం. ఇక్కడ మనం గ్రహం తీసుకుందాం. ఇది అవస్థ. ఇప్పుడు ఒక గ్రహం ఒకటే స్వస్థానం కానీ ఉచ్చ స్థితి ఇక్కడ ప్లేస్ అయింది వాళ్ళ జాతక చక్రంలో. ఈ గ్రహం ఏంటంటే జాగృత అవస్థలో ఉంటుంది. ఇంకా అదే గ్రహం మిత్రస్థానంలో ప్లేస్ అయింది. ఇది మనం మిత్రస్థానంలో ప్లేస్ అయితే దీన్ని స్వప్న అవస్థ అంటాం. ఇంకా అదే గ్రహం శత్రుస్థానంలో ప్లేస్ అయింది. దీన్ని మనం సుషుప్త అంటాం, అంటే నిద్ర అవస్థ. ఈ మూడు అవస్థలు మనకి జాతక చక్రంలో. ఇప్పుడు ఏదైనా ఒక గ్రహం, ఇప్పుడు గురుడు కూర్చున్నాడు, మిథున రాశిలో కూర్చున్నాడు, శత్రుస్థానంలో కూర్చున్నాడు అనుకుందాం. గురుడు శత్రుస్థానంలో కూర్చున్నాడు కాబట్టి గురుగ్రహం ఏంటంటే వాస్తవం చెప్పాలంటే నిద్ర అవస్థలోకి వెళ్ళిపోయింది. గురువు ఏం చేశాడు? నిద్ర అవస్థలోకి వెళ్ళాడు. అంటే ఏంటి? పని చేయడు అని, నిద్రపోతున్నాడు అని, యాక్టివ్గా లేడు అని. యాక్టివ్గా లేని గ్రహం ఏంటంటే వాళ్ళకి భౌతికంగా పెద్ద ఫలితాలు ఇవ్వలేదు. స్వప్నావస్థలో ఉన్న గ్రహం కూడా పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. జాగృత అవస్థలో కూర్చున్న గ్రహాలు ఏంటంటే మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ అవస్థలకి మనకి శరీర భాషలో చూసుకున్నాం అనుకోండి, ఫిజికల్ బాడీ అంటాం, స్థూల శరీరం అని. రెండోది వచ్చేసరికి సూక్ష్మ శరీరం వచ్చి అవస్థలో ఉంటుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఇది కారణ శరీరం అంటాం. ఈ అవస్థలు మనం భౌతికంగా జనరల్ గా చెక్ చేస్తాం. మనం ఫిజికల్ ప్లేన్ లోకి చెక్ చేసుకున్నాం అనుకోండి. ఈ ఈ రెండు అవస్థల్లో గ్రహాలు సూక్ష్మ శరీరం అయితే ఒక రకం పర్లేదు స్వప్నావస్థలో. ఈ కారణ శరీరం కూడా కొద్దిగా ఫలితాలను పెద్దగా అవ్వదు. ఈ స్థూల శరీరంలో జాగ్రత్త అవస్థలో కూర్చున్న గ్రహాలు మనిషిని ఎక్కువగా నడిపిస్తాం. మానవ జీవితంలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైనా సరే, ఈ స్థూల గ్రహాలు ఏంటంటే మళ్ళీ పరిగెత్తిస్తాం. ఇది జనరల్ ప్రిడిక్షన్. ఇప్పుడు స్పిరిచువల్ వేలో వెళ్తున్నారు, స్పిరిచువల్ లైన్ లో ఉండరు పర్సన్. వాళ్ళకి అద్భుతమైన గ్రహాలు ఏదైనా ప్లేస్మెంట్ అయింది అంటే గనక ఈ సుషుప్త అవస్థలో కూర్చున్న గ్రహాలు ప్లేస్మెంట్ అవుతుంది. ఇది మెలకుగా ఉండటం మీకు పగలు. స్పిరిచువల్ పర్సన్ కి ఇది రాత్రితో సమానం. మీకు నిద్ర ఏదైతే అవుతుందో వాళ్ళకి ఇది పగలతో సమానం. ఎందుకంటే ఎంత బాగా నిద్రపోగలిగితే వాళ్ళ ప్లానటరీస్ కారణ శరీరం అనేది అంత బాగా యాక్టివేషన్ ఉంది. ఇప్పుడు ఈ నిద్ర ఏం చేస్తుంది? స్థూల శరీరంలో మనం ఏ అయితే పనులు చేస్తుంటాం అది సూక్ష్మంలోకి వెళ్తుంది, సూక్ష్మం నుంచి కారణంకి వెళ్తుంది. మళ్ళీ కారణ శరీరం నుంచి మళ్ళీ సూక్ష్మంలోకి వచ్చి సూక్ష్మం నుంచి మనం జాగృత అవుతాం. నిద్రపోయాం, మళ్ళీ లెగుస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి కొన్ని కమాండ్స్ ఉంటాయి. నేను జస్ట్
నిద్రపోతున్నాను మళ్ళీ పొద్దునే లెగుస్తాను అని. ఇక్కడ ఒక అమృతత్వం కూడా వెళ్తుంది కారణ శరీరంలో. ఇప్పుడు మనం ప్రొడిక్షన్ వైజ్ చూసుకుంటే ఈ గ్రహాలు బాగుంటాయి జనరల్ గా, భౌతికంగా కనపడతాయి. ఎందుకంటే స్థూల వస్తువులు, స్థూల శరీరం మొత్తం మనకేంటంటే ఈ జాగృత అవస్థలో కూర్చున్న గ్రహాల యొక్క ఫలితాలే ఉంటాయి. అది మంచి ఫలితాలు అవ్వచ్చు, చెడ్డ ఫలితాలు అవ్వచ్చు. స్వస్థానంలో కూర్చున్నంత మాత్రం మంచి ఫలితం ఇస్తుందని గ్యారెంటీ లేదు. లగ్న భావాది చెడు భావాధిపతులు శత్రువులు అయ్యారు అనుకో, స్వస్థానంలో కూర్చున్న గ్రహాలు బాగా చెడు చేస్తాయి. ఉచ్చ స్థానంలో కూర్చున్న గ్రహాలు కూడా బాగా డ్యామేజ్ చేస్తుంటాయి. కొత్త గ్రహాలని మంచి చేస్తాయని గ్యారెంటీ లేదు. కానీ ఇదంతా ఏంటంటే భౌతిక విషయాల మీద ఎక్కువ మనిషి ఆలోచిస్తుంటాడు. కానీ ఒక స్పిరిచువల్ లైన్లో వెళ్దాం, ఆత్మ లెవెల్లో వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ సుషుప్తలో ఏ గ్రహాలు అయితే కూర్చుంటాయో ఇది హయ్యర్ రిజల్ట్స్ ఇస్తాయి వాళ్ళకి. ఇప్పుడు మనం ఒక కమాండ్ ఇచ్చుకున్నాం, ఇది సుషుప్తని మనం ఎలాగా జాగృతం చేయాలి. దీన్ని జాగృతం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బాగా హయ్యర్ లెవెల్లో ఉంటుంది. జాగృతంలోకి వచ్చితే దీని యొక్క శక్తి తగ్గిపోతుంది. ఈ సుషుప్తిలో గ్రహాలు ఏమైనా పడ్డాయి అనుకోండి, ఆ గ్రహానికి సంబంధించిన నిర్ణయాలు మొత్తం మనం నిద్రలో తీసుకుంటాం. నిద్రపోయే ముందు ఏంటంటే మనం ఈ పని చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, నిద్రపోయే ముందు శివనామ జపం చేస్తుంటాం. ఈ శివనామ జపం చేయటం వల్ల నా శ్వాస ఏదైతే ఉంటుందో ఆ శ్వాస అనేది లైన్లోకి వెళ్తుంది. నేను తీసుకునే శ్వాస చాలా బాగుంటుంది. అంటే యూనివర్సల్లో కూర్చున్న నా బాడీకి కావాల్సిన ద బెస్ట్ ఎలిమెంట్స్ అనేది ఈ నేను స్లో శ్వాస శివనామ జపం అంటే బెస్ట్ ఎలిమెంట్స్ నా బాడీలోకి వెళ్తూ ఉంటాయి. మనం శివనామ జపం చేస్తూ కూర్చున్నామంటే మన సుషుప్త స్థితిలో ఆ విధమైన అలైన్మెంట్లోకి వెళ్ళిపోతామని. అంటే ఒక మనిషి ఏం చేస్తున్నాడు తన నిద్రలో అని. ఎక్కువసేపు నిద్రపోతున్నాడు పర్సన్ అంటే పర్లేదు, హాయిగా నిద్రపోతున్నాడు, డీప్ స్లీప్ అవుతున్నాడు అంటే ఆ పర్సన్ ఫ్యూచర్లో ఒక స్పిరిచువల్ పర్సన్ అవుతాడు. వాళ్ళ ఇంటెలిజెంట్ లెవెల్స్ పీక్ స్టేజ్లో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ కారణ శరీరంతో కనెక్ట్ అయి ఉంటారు. స్వప్న స్థానం కూడా అంతే, సూక్ష్మ శరీరం యాక్టివేషన్లో ఉంటుంది. అంటే వాళ్ళు ఏదన్నా మిత్ర స్థానంలో కూర్చున్న గ్రహాల యొక్క యాక్టివేషన్ చేయాలి అంటే కనుక కొన్ని సంకల్పాలు తీసుకొని మనం ఆ సంకల్పాలను బట్టి మనం ఏంటంటే ఈ సూక్ష్మ శరీరంలో దాని యొక్క నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఐన్స్టీన్కి ఒక స్టేజ్లో చిరాకు వచ్చేసి అన్ని ఫెయిల్యూర్ అయిపోయి అతను ఎప్పుడైతే డీప్ స్లీప్లో వెళ్ళిపోయాడో తన సబ్జెక్ట్ మీద చిరాకు వచ్చి ఆ డీప్ స్లీప్లో అతనికి ఒక అలైన్మెంట్ దొరికింది. ఆ తర్వాత స్వప్నంలో దాన్ని తీసుకొచ్చి భౌతికంగా దాన్ని అప్లై చేశాడు, సక్సెస్ అయ్యాడు. అణువు కానీ పరమాణువు కానీ ఏదైనా సరే. ఇప్పుడు మనం చెప్తామండి, ఇప్పుడు భౌతికంగా మనం ఆలోచించాం అనుకోండి, ఈ గ్రహాలను పక్కన పెట్టి కాసేపు దేవుడు గుళ్ళో దేవుడు రాతిలో రాతి విగ్రహంలో దేవుడు ఉన్నాడు అంటాం మనం. నాస్తికులు ఏమంటారు, వీడు పెచ్చవాడు అనుకుంటా పెచ్చమోహం, రాళ్లలో దేవుడు అంటాం ఏంటంటాడు. అదే ఒక సైంటిస్ట్ వచ్చాడు, ఈ రాయిలో ఆటమిక్ ఎనర్జీ ఉంది, ప్రతి పరమాణువులో ఒక ఎనర్జీ ఉందని అనుకో, సూపర్ అంటాం. ఎస్ కరెక్ట్ అంటాం. ఇక్కడ దేవుడు అన్నాం, దేవుడు అన్నా కూడా అదే శక్తి అదే ఎనర్జీ రాయిలో ఉంది. ఇతను సైంటిస్ట్ వచ్చి కొన్ని టెస్టులు చేసి ఈ రాయిలో బాగా శక్తి ఉంది, ఎనర్జీ ఉంది అంటాడు. మనం అదే చెప్తున్నాం కదా, సైన్స్ అదే చెప్తుంది. అర్థం, దీనికంటే మించింది కదా, సైన్స్కి దొరకంది కూడా చాలా ఉంటుంది మనకి. ఇప్పుడు మీకు చాలా క్యాలిక్యులేషన్ తెలుస్తాయి అంటే ఎంతవరకు తెలుసు అంటే మనకి నవగ్రహాలు మాట్లాడుకుంటాం మనం జనరల్గా. 9 గ్రహాలు, 9 గ్రహాలు ఏంటంటే ఈ గ్రహించేవి ఏం గ్రహిస్తున్నాయి అంటే కొన్ని గుణగణాలు గ్రహిస్తాయి. ప్రతి మనిషికి కూడా 9 రకాల గుణగణాలు అనేవి ఉంటాయి. 9 రకాల ఆలోచనలు ప్రతి మనిషికి ఉంటుంది. అంటే ఈ నవగ్రహాలు ఏం చేస్తాయంటే ఈ 9కి సంబంధించి బయటికి వెళ్ళాడు మనిషి. ఈ 9 యొక్క లక్షణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అందుకే నవగ్రహాలు అని చెప్పి మన మహర్షులు చెప్పారు. అందులో రాహుకేతులను కూడా పక్కన పెడతాం ఒక్కోసారి. ఎక్కువగా మనకేంటంటే 7 ఎలిమెంట్స్ 7 లైన్స్ వెళ్తా ఉంటాయి. యాక్చువల్గా 7 లైన్స్ అంటాం మనం. చెప్పాను కదా, 7 గ్రహాలు తీసుకుంటాం. 7 గ్రహాలు అనేది మనకి ప్రతిదానికి సంబంధం ఉంటుంది. హలో 7 చెప్పండి. గ్రహాల సంబంధం ఉంటుంది.
ఈ 7 గ్రహాల సంబంధం ఇందాక మన జాతక మీరు చక్రంలో చెప్పినట్టు ఎక్కడెక్కడ పడింది అన్నది ఇంపార్టెంట్. అది సుషుప్తావస్థలో పడిందా, స్వప్నావస్థలో పడిందా, జాగ్రత్త అవస్థలో పడిందా? జాగ్రత్త అవస్థ ప్రిడిక్షన్స్ మీరు గన్ షాట్ ఇవ్వచ్చు మామూలుగా ఒక నార్మల్ పీపుల్కి. స్వప్నావస్థలో గ్రహాలు కూడా కొద్దిగా అటు ఇటుగా పనిచేస్తాయని గన్ షాట్ ప్రిడిక్షన్ వచ్చు నార్మల్ పీపుల్. ఒక నార్మల్ పీపుల్కి సుషుప్తావస్థలో గ్రహాలు కూర్చున్నాయి అనుకోండి, పని చేయవాడు. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు, కానీ నాకు వివాహం కావట్లేదండి అంటాడు. అర్థం? వివాహం కావట్లేదండి అనుకున్నాడు అనుకోండి, ఎందుకు కావట్లేదు ఏంటి చూసాడు, ధనుర్లగ్నం తీసుకున్నాం, గురుడు సప్తంలో కూర్చున్నాడు. జనరల్ గా సప్తంలో గురుడు దిగ్బలం కోల్పోయాడు. రూల్ 1. అది మిథునంలో కూర్చున్నాడు, శత్రుస్థానంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు. అంటే సప్తమ భావం, ధనుర్లగ్న సప్తమ భావం ఏంటి? వివాహ స్థానం కదా. వివాహ స్థానానికి వేదక గ్రహం ఏదైనా ఉందంటే గురుడే, వేధించే గ్రహం. ధనుస్సుకి సప్తమ భావం వేదక స్థానం, అంటే బాధక స్థానం అంటాం మనం. ఉభయ రాశులకు బాధక స్థానం దాని యొక్క సప్తమం. ఈ గురుడే సప్తంలో కూర్చోడు, అంటే వివాహాన్ని బాధ పెట్టే గురుడే దిగ్బలాన్ని కోల్పోతా ధనుర్లగ్నం సప్తంలో కూర్చుంటే వివాహం అవటం కష్టం, అయినా నిలబడటం కష్టం. పైగా అది నిద్రావస్థకి వివాహం నిలబడదు అంటాం. ఎందుకు నిలబడదు అంటే అది నిద్రావస్థలో వెళ్ళిపోయింది గ్రహం. అర్థమైందా? అంటూ దిగ్బలాన్ని కోల్పోయింది. కానీ వివాహం అయ్యిద్ది, జీవితాన్ని అద్భుతంగా కూడా నడుపుకోవచ్చు. ఎప్పుడు? అతను నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు. అంటే తన జ్ఞానాన్ని పీక్ స్టేజ్ లో తన జ్ఞానం పొందాలి, ఒక పర్సన్ మహాజ్ఞాని అవ్వాలి అంటే కనుక తన కారణ శరీరం ఏదైతే ఉంటుందో, శత్రుస్థానాలు నిద్రావస్థ ఉంటాం కదా, సుషుప్త, అక్కడ అతను హయ్యర్ డీప్ స్లీప్ నిద్రలో తన జ్ఞానాన్ని పొందగలడు. దాన్ని స్వప్నంలో తీసుకురాగలుగుతాడు, దాన్ని జాగృతిలో కూడా అదే జ్ఞానాన్ని తీసుకురాగలగాలి. అప్పుడు అతని జీవితంలో వైవాహిక జీవితం అనేది అద్భుతంగా వెళ్తుంది. ఎంత స్పిరిచువల్ అయిన పర్సన్ మీరు ప్రిడిక్షన్ చేయలేరు, ఫెయిల్ అయిపోతారు. మీరు జనరల్ గా చెప్పారు అనుకోండి, వివాహం బాగోదండి, వివాహం అవటం కష్టం అయితే చెప్తారు. అతను హయ్యర్ లెవెల్లో గురుడిని నిద్రావస్థలో ఉపయోగించగలిగేవాడు, బాగా నిద్రపోయే క్యాండిడేట్ అనుకోండి, అతని నాలెడ్జ్ పీక్ స్టేజ్ లో ఉంటుంది. నిద్రపోవడం అంటే లేజీగా నిద్రపోవటం కాదు, డీప్ స్లీప్ అంటాం దాన్ని. స్లీప్ లో తను కమాండింగ్ చేసుకుని తన గ్రహాన్ని యాక్టివేషన్ చేస్తాడు. నిద్ర సుషుప్త అంటాం, అంటే తన కారణ శరీరం ఎక్కడ ఉంది, ఎందుకోసం వచ్చింది. ఒకటే, కారణ శరీరం అనేది నిద్రలో ఉంటుంది. సూక్ష్మ శరీరం అనేది మనకి స్వప్నావస్థలోకి వస్తుంది. మనం కళ్ళగంటాం, వచ్చేస్తాం, ఇచ్చేస్తాం, అన్ని చేస్తుంటాం. ఇంకొకటి భౌతిక శరీరం, అంటే జాగృత అవస్థ. అంటే ఈ 3 శరీరాలు మనిషికి వాళ్ళ గర్జన కళ్ళను బట్టి ఎక్కడెక్కడ పడ్డాయి, ఆ ప్లానెట్ ని యాక్టివేట్ చేయాలంటే వీళ్ళు ఏ విధమైన స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళాలి. సూక్ష్మ స్థానంలో ప్లానెట్ ని యాక్టివేట్ చేసుకుంటాడా, తను సుషుప్త స్థితిలోకి వెళ్ళిపోయి నిద్రావస్థలో తన ప్లానెట్ ని యాక్టివేట్ చేసుకొని అక్కడి నుంచి తన కమెంట్స్ తీసుకుంటాడు. నిద్రావస్థ అంటే ఇంకేం ఉండదు, ప్రళయం అంటాం దాన్ని. ప్రళయంలో ఏంటంటే ఏది నాశనం కాదు, నిర్యాణం చెంది. అర్థమైందా? నాశనం అవటం వేరు, ప్రళయంలో నిర్యాణ స్థితిలో ఉండటం వేరు. నిర్వాణ స్థితి అంటాం. సారీ, నిర్మాణ స్థితిలో ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే వస్తువు నాశనం అవ్వదు, వస్తువు నాశనం అవ్వదు, కాదుక కనపడదు అంతే మనకి. ఇప్పుడు ఒక బండరాయిని తీసుకెళ్లి ఒక పెద్ద చెరువులో గీసినాం అనుకోండి, ఫస్ట్ కాసేపు కనపడుతుంది, అడుగుకి వెళ్ళిపోయిన తర్వాత రాయి మనకు కనపడదు. అట్లాగని రాయి పోయిందని కాదు, రాయి అక్కడ ఉంది కానీ కనపడదు. అంటే దాని యొక్క సృష్టి మళ్ళీ జరిగింది, చెరువు ఎండిపోతే దాని రాయి బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? దాన్ని నిర్మాణం అంటాం. సుషుప్త లాంటిది. మనం నిద్రపోతున్నాం, మళ్ళీ పొద్దునే లెగుస్తాం. ఆ నిద్ర అనేది ప్రళయం. ప్రళయంలో మొత్తం ఏంటంటే కనబడవు, అలాగని నాశనం అవ్వవు, మళ్ళీ సృష్టించబడుతుంది. ఈ అవస్థా జ్ఞానం అనేది మన జ్యోతిష్యంలో ఉంటుంది. ఇది స్పిరిచువల్ లైన్ లో ఎలాగ యూజ్ చేసుకుంటున్నాడు ఒక పర్సన్ తన జీవితంలో. అక్కడ ఒక సిచ్యువేషన్ వస్తున్నప్పుడు భౌతిక జీవితంలో అది బాధ అనిపిస్తుందా, లేదా భౌతిక జీవితానికి కాకుండా అది ఏ జీవితానికి సంబంధించిన ప్లానెట్ అది, దాన్ని అతను ఎలా యాక్టివేట్ చేయాలి, ఈ ప్రిడిక్షన్, ఈ కౌన్సిలింగ్ మీరు ఇవ్వగలరు. స్పిరిచువల్ అంటే అతని బాడీలో పనిచేసే 49 గ్రహాలని ఎలాగా చేస్తున్నాడు అని. మనకి జనరల్ గా చూసుకుంటే 7 ప్లానెట్సే కనపడతాయి. రాహుకేతులను పక్కన పెడితే ఛాయాగ్రహాలు కాబట్టి 7 ప్లానెట్స్.
అర్థమైందా? ఈ 7 ప్లానెట్స్ 12 రాసులు వెళ్ళింది కాబట్టి 7 12 84 లక్షలు, అంటే 84 లక్ష్యాల్లో మన ఆత్మ అనుభవాలను అనుభవించి మానవ జన్మ వచ్చింది అండి. కానీ 49 ప్లానెట్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా ప్లానెట్స్ ఎన్ని 49 అంటాం. ఈ 49 ప్లానెట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది తెలియాలి. ఈ 49 ప్లానెట్స్ మనకు కనబడవు, కానీ దీనికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అర్థమైందా? మీరు షట్చక్రాలు అంటారు. షట్చక్రాల దళాలన్నీ లెక్క పెట్టారు అనుకోండి, 49 వస్తాయి. ఈ 49 దళాలే 49 ప్లానెట్స్ అండి. అంటే మనం ఏ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జనరల్గా తీసుకున్నాం అనుకోండి, ఆదివారం తీసుకుంటాం, సోమవారం తీసుకుంటాం, మంగళవారం తీసుకుంటాం, బుధవారం తీసుకుంటాం. ఇది జనరల్ వారాలు ఇవి మనకి. అర్థమైందా ప్రశ్న? ఓకే. ఇప్పుడు ప్రతిదీ మనకి ఏంటంటే ఒక ఇంటర్నల్ లింకింగ్ ఉంటుంది, వారాలకే కానీ. అర్థమైందా? అలాగే గ్రహాలకే కానీ, నవ సప్త గ్రహాలకే కానీ ఒక ఇంటర్లింకింగ్. ఈ ఇంటర్లింకింగ్ ని మనం ఏ విధంగా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం? జనరల్ ప్రిడిక్షన్ చేయడం వేరు, అయ్యిద్దా లేదా అనుకుంటాం వేరు. అసలు వీళ్ళ జీవితం ఎందుకు వచ్చింది, మానవ జన్మలో వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళ ఇంటర్లింకింగ్ ఏంటి, దీన్ని కోసం ఇతను సాధన ఎంత చేస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రాలజీ మనకి ఏం చేస్తుందంటే మోక్షాన్ని దారి చూపిస్తుంది. అంటే హయ్యర్ లెవెల్, మనం ఏంటంటే హయ్యర్ స్టేజ్, అంటే ఆత్మ నిర్మాణ స్టేజ్లో ఉందనుకోండి, అనుపాదక స్థితి ఆది స్థితిలో ఉంటాయి. ఇలా 7 శరీరాలు మనకి, మీరు శంకరాచార్యులు లాంటి వ్యక్తులు 7 శరీరాలు దాచిపెట్టారు 7 లోకాల్లో అని చెప్పేసి లెక్క ఉంటుంది మనకి. ఒక్కొక్క హాస్టల్ బాడీ ఆయనకు ఉంది అలాగే. తనకు కావాల్సిన హాస్టల్ బాడీ కావాల్సిన టైంలో యూజ్ చేసుకుంటారు వాళ్ళు. మనం నార్మల్ పీపుల్ అని నేను ఎందుకు అనుకోవాలి? ఒక మనిషి జన్మ వచ్చిందంటేనే ఆల్రెడీ మనం 84 లక్షలు సాధించుకొని వచ్చాము మనం ఇక్కడికి. కాకపోతే కొన్ని కొన్ని కర్మల వల్ల ఏంటంటే మనం ఈ కారణ జగత్తులో ఉండిపోతున్నాం. ఇది స్థూల జగత్తులో ఏ తత్వాలు మనకి వెళ్తున్నాయి అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్ గా చూసుకున్నాం అనుకోండి, మీకు న్యూమరాలజీ ఐడియా ఉండే ఉంటుంది నేర్చుకుంటే. న్యూమరాలజీలో కూడా మనం జనరల్ గా చూసుకున్నాం అనుకోండి, న్యూమరాలజీలో మనకి ఏముంటుంది, 1 2 3 4 5 6 7 ఉంటుంది. అంతే కదా. 1 2 3 4 5 6 7 7 నెంబర్స్ వెళ్తాయి మనకి, ఇది న్యూమరాలజీలో. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలి, ఒక ఆస్ట్రాలజర్ని కావాలి నేను. 1 అనేది రవి ఆధీనంలో ఉంటుంది, దీన్ని సంకల్పం అంటే. ఒక పర్సన్కి సంకల్పం ఉండాలి బలంగా. ఈ సంకల్పం వెళ్ళిన తర్వాత 2వ నెంబర్ వచ్చేసరికి మనం చంద్రుడాధీనంలోకి వెళ్తాం మనం. దీనికి మనం ప్రేమ ఉంటుంది. అంటే మనం ఏదైతే సంకల్పం పెట్టుకుంటామో దాన్ని బాగా ప్రేమించగలగాలి, దాని మీద ఇష్టం ఉండాలి. ఈ ప్రేమ అనేది తప్పింది అనుకోండి, ఈ ప్రేమ లేకపోవడం వల్ల ఏంటంటే మనిషి కనిపెట్టే ప్రతి ఇన్వెన్షన్ కూడా అది విధ్వంసానికి కారణం. విధ్వంసం చేస్తున్నాడంటే తను చేసే సంకల్పం ప్రేమ అనేది పొరబడింది అని. ఇతనికి ప్రేమ అనేది రెండోది ఉండాలి. మనం జనరల్ గా తీసుకున్నాం అనుకోండి, అర్థం అంటాం. అర్థం అనగానే మనం ద్వితీయ భావం అండి, అర్థం అండి. అర్థం అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కదండి, అర్థం అంటే కుటుంబం కాదు. అర్థం అంటే ఏంటంటే నీ ధర్మానికి అర్థం ఏంటి అంటే అక్షరం వస్తుంది ఇక్కడ. అంటే నాలెడ్జ్ వస్తుంది, నువ్వు చేసే పనికి అర్థం ఏంటి అసలు, ఆ అర్థం వస్తుంది. ఈ అర్థంలో మనకి సంకల్పం ప్రేమ ఉందనుకోండి, మూడోది కుజుడ ఆధిపత్యంలోకి వస్తుంది, కర్మ అవుతుంది ఇక్కడ. అంటే ఒక మనిషి తను ఏదైతే చేస్తున్నాడో సంకల్పాన్ని ప్రేమించాలి, ఆ ప్రేమించిన తర్వాత దానికి సంబంధించిన కర్మ అనే దాన్ని ఎఫర్ట్ చేయాలి. దాన్ని 3వ నెంబర్ తీసుకుంటాం మనం జనరల్గా. థర్డ్ పర్సన్స్ చూడండి, 3వ తరగతి పుట్టాలు ఎక్కువగా కర్మకి బాగా కనెక్ట్ అయి ఉంటారు. అలాగా ఈ 3 నెంబర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ఫోర్త్ అనేది జనరల్ బుధుడు తీసుకుంటాము. ఈ జనరల్ గా తీసుకుంటే 4వ నెంబర్ని న్యూమరాలజీ రాహుగా తీసుకుంటాం. దీన్ని మనం ఏంటంటే సంతులన అంటాం, బ్యాలెన్సింగ్. ఈ సంతులన కూడా కావాలి మనకి. దీన్ని మనం గాయత్రి మంత్రం చూసుకుంటే ఓం మహా అంటాం, మహర్లో.
ఓం మహా అంటే సంతులనం వస్తుంది. ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం మహా, ఇలాగ మనకేంటంటే గాయత్రి సప్తవ్యాహృతులు వెళ్తా ఉంటుంది. అందులో ఇది సంతులనం వెళ్తుంది. ఐదు వచ్చేసరికి జ్ఞానం వస్తుంది, అంటే నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ ఇక్కడ బాగా కావాలి. ఆరోది వచ్చేది ఏంటంటే భక్తి, ఇప్పుడు వస్తాడు భక్తి వెళ్తుంది. ఏడోది వచ్చి శని వెళ్తాడు, ఆర్గనైజేషన్ అంట, ఎలాగ ఆర్గనైజేషన్ చేయాలి. ఈ సెవెన్ ఎలిమెంట్స్ మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా తీసుకెళ్తున్నామో, మన ఏడు భావాలను తీసుకెళ్తున్నాం, ఈ ఏడు భావాల్లో పర్సన్ సక్సెస్ఫుల్ అవుతాడు. సంకల్పానికి ప్రేమ ఉండాలి, ప్రేమ తగిన కర్మ ఉండాలి, అలాగే బ్యాలెన్సింగ్ ఉండాలి. ఎప్పుడైతే మనం బ్యాలెన్సింగ్ లో ఉండగలుగుతామో దాన్ని శూన్యం అంటాం మనం. మీకు తెలిసే ఉంటుంది కదా, ఒక కాటా ఉంది, ఒక కాటాకి ఇటు ఇటు రెండు త్రాసులు వేసాం, ఇటు ఎంత వెయిట్ వేసాం అంత వెయిట్ వేసాం, రెండు బ్యాలెన్స్ అయిపోయింది. రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో దాన్ని వాల్యూ ఇక్కడ జీరో వస్తుంది మనకి, అంటే శూన్యం అని. ఎప్పుడైతే ఒక పర్సన్ లైఫ్ లో బ్యాలెన్సింగ్ మోడ్ లో ఉంటాడో అతను శూన్య స్థాయికి వెళ్ళిపోయాడు అని. అంటే అతనికి లాభం ఉండదు, నష్టం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, ఏ సమస్య ఉండదు, ఏ ఆనందం ఉండదు, ఏ దుఃఖం ఉండదు, సంతులనంలో ఉంటుంది. ఈ సంతులనం బ్యాలెన్స్ చేసిన తర్వాత ఇక్కడ జ్ఞానం ఎంత ఉండాలో మనకి భక్తి కూడా అంతే ఉండాలి. మళ్ళీ మనం చేసే పని మీద అంత భక్తి ఉండాలి. ఆ పనిని ఎలా ఆర్గనైజేషన్ చేయాలి. ఈ సెవెన్ ప్లానెట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూమరాలజీలో కానీ, గా కానీ. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనిని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాలెన్సింగ్ అనేది ఈ అవస్థల్లో ఎక్కడ పడుతుంది, ఏ స్థితిలోకి వెళ్ళింది, స్వప్నావస్థలోకి వెళ్ళిందా, దాన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి, స్వప్న స్థానంలో సుషుప్తిలోకి వెళ్ళిపోయిందంటే మనం నిద్రలో దాని యొక్క స్థితిని ఏ విధంగా తీసుకోవాలి. అందుకే అంటాం నిద్రపోయేటప్పుడు మంచి మాటలు మాట్లాడి మంచి ఆలోచనలు చేయండి. దానివల్ల మనం ఏంటంటే మన కారణ శరీరం సుషుప్త అవస్థలో మనం హయ్యర్ స్టేజ్లోకి వెళ్ళగలం. ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే అనంతుడు ఏంటి, శ్రీ మహావిష్ణువు అంటే బాగా, అనంతుడు అంటే అనంతలోకం, శూన్యం. జనరల్ గా చూసుకుంటే సముద్రం. ఆ చీకట్లో శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు, సుషుప్త అవస్థలో ఉంటాడు. అంటే అంతటి జ్ఞానం, అంటే సర్వవ్యాపి శ్రీ విష్ణువు అంటాం మనం. ఒక ఆర్గనైజేషన్ క్యాండిడేట్ అవ్వాలంటే శ్రీ విష్ణువు. ఇతను మనకి ఏ విధంగా తీసుకెళ్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇది ఒక ప్లానటరీ సిస్టంలో మనం ఏ ఏ బ్యాలెన్స్లు ఎక్కడ చేయాలి, వాళ్ళ జాతకంలో ఏది కోల్పోయాడు. అలాగే ప్రతి భావానికి మనం వ్యక్త స్థితి తీసుకున్నాం, దాని యొక్క ఆపోజిట్ దాని యొక్క అవ్యక్త స్థితి. నేను అదే చెప్పా, ప్లానెట్ మీరు బాగా డిజైర్గా ఉండారండి, నా లైఫ్లో కంఫర్ట్స్ లేవు, అర్థం సంతోషం లేదు, సుఖం లేదు అని అన్నారు. అంటే సంతోషం సుఖం కోసం ఎక్కువ బాగులాడుతారంటే మీ కెరీర్ ఉండదు. ఫోర్త్ హౌస్ మనశ్శాంతి, సుఖం కోరుకుంటాం మనం, అది వ్యక్త స్థితి. ఇది ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మనకి దాని యొక్క సప్తమ భావం అవ్యక్త స్థితి, అది వ్యక్తపరచలేదు ఇంకా, అంటే అది లాస్ అవుతుంది. అంటే దశమ భావం కర్మ ఉండదు మనకి. ఎవడైనా కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు, గ్రహాలన్నీ కంఫర్ట్ జోన్ లో పడ్డాయి, అతను నాకు నేము ఫేమ్ కావాలంటే ఎలా కుదిరి చెప్పు, కుదరదు. అంటే ప్రతిదానికి ఆపోజిట్. ఇప్పుడు మనకి షోడశ చక్రాలు ఉంటాయండి, 16 చక్రాలతో జ్యోతిష్యం చూస్తాం వేదిక జనరల్ గా. బిఎన్ఆర్ లో కంజంక్షన్ లో చూస్తున్నాం తర్వాత సగం. 16 చక్రాలు ఎలా ఇస్తారంటే దానికి షోడశ కళలు ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు శ్రీకృష్ణుని తీసుకున్నాం అనుకోండి, 7 గర్భాలు కంసుడు చంపిన తర్వాత 8వ గర్భంలో పుడతాడు, అష్టమ గర్భం అంట. 7 గర్భాలు తీసుకున్నాం అనుకోండి మనం, 1 నుంచి 7 లెవెల్స్ అంటాం మనం. ఇప్పుడు ఆదివారం నుంచి తీసుకుంటే మన శనివారానికి 7 రాశులు వెళ్ళిపోయినాయి, 7 రోజులు వెళ్ళిపోయింది, 7 గర్భాలు వెళ్ళిపోయినాయి, 8వ గర్భంలో ఆయన జన్మించాడు. ఇది శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణుడి కంటే ముందు ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, భీష్మాచార్యుడు. గంగాదేవి కూడా 7 గర్భాలు తీసేసినారు, 8వ గర్భంలో భీష్మాచార్యుడు ఉన్నాడు. అక్కడ 8, ఇక్కడ 8, వీళ్ళిద్దరి మధ్య నడిచింది మహాభారతం. రెండు ఎనిమిదిలు కలిపిస్తే 16 అంటుంది. మన జ్యోతిషంలో కూడా ఈ షోడశ వర్గులే ఉంటాయి. మళ్ళీ మహాభారతంలోకి వెళ్తే అది ఒక పెద్ద మహాభారతం, పేరే మహాభారతం కదా. అంటే ఎవరిద్దరి మధ్య జరిగింది, రెండు ఎనిమిదిల మధ్య జరిగింది. ఎనిమిదిలు అంటే ఏంటి, ఒకటి వ్యక్త స్థితి,
దాని యొక్క సప్తమం అవ్యక్త స్థితి. ఇక్కడ వ్యక్త స్థితిని అవ్యక్త స్థితిని రెండిటిని వదిలేసిన స్థితి ఒకటి ఉన్నాడు, ఆయన శ్రీకృష్ణుడు. అతను వ్యక్తం లేదు అవ్యక్తం లేదు అన్ని వదిలేసి దానిని దాటి వచ్చి అష్టమ భావంలో జన్మించాడు ఆయన. అష్టమ గర్భమే కాదు, ఆయన అష్టమంలో పుట్టాడు తర్వాత సంగతి. అలాంటి వ్యక్త స్థితి అవ్యక్త స్థితిని కూడా దాటి వచ్చినట్టు భీష్మాచార్యుడు. ఆయన నోటి పుణ్యం అంటే మనకి ఇప్పుడు విష్ణు సహస్రనామాలు లాంటివి చదువుకోండి. ఇద్దరు గొప్పవాళ్ళే, వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఒకళ్ళు ఒక పక్క నిలబడాల్సి వచ్చింది కృతజ్ఞతా భావంతో. ఇప్పుడు పాండవులు అంటే ఏంటి, పంచకోశాలు అని. ఈ పంచకోశాల్లో 100 రకాల దుష్కృతాలు ఉంటాయి. ఈ దుష్కృతాలని జయించడమే ఈ పంచపాండవుల లక్షణం, పంచకోశాల లక్షణం. అంటే ఇలా 5 వ్యక్తులు వాళ్ళు 100 మందిని చంపారని కాదు, వారిలో ఉన్న 100 దుష్కృతాలు. ఈ ద్రోణాచార్యుడు ఏం చేశాడు, ఈ పంచకోశాల్లో ఉన్న 100 దుష్కృతాలకు కూడా అతను గురువు అయ్యాడు. ఆ తర్వాత సంగతి. మన జ్యోతిషంలో కూడా మనకు అలాగే ఉంటాయి కాన్సెప్ట్స్. చాలా డీప్ కాన్సెప్ట్స్ మీకు వెళ్ళేటప్పుడు షోడశ చక్రాలు ఎందుకు ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఎక్కడెక్కడ మనకి కర్మలు ఉంటాయి, దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలా, ప్రతి డివిజనల్ చార్ట్ లో కూడా మనం అవస్థలు, ఏ అవస్థలు ఉన్నాయి అందులో ఏ ప్లానెట్ ఏ అవస్థలో గెలిపోయింది. జాగ్రత్త అవస్థలో ఉన్న ప్లానెట్ భౌతికంగా మనకి ఎన్ని విషయాలు శుభాలు చేస్తుంది, ఎన్ని అశుభాలు చేస్తుంది. అర్థమైందా? మన సబ్ కాన్షియస్ లెవెల్స్ లో మన సుషుప్త అవస్థ అంటాం, అక్కడ ప్లానెట్ ఏ విధంగా సమస్యలు ఇస్తుంది, మన సబ్ కాన్షియస్ ఎలాగ డ్యామేజ్ అవుతుంది, ఎలాగ ఉన్నతం చెందుతుంది. సబ్ కాన్షియస్ డ్యామేజ్ అయింది, దాని యొక్క ప్రభావం ఏంటంటే వేరే గ్రహాల మీద చూపిస్తుంది. ఒక గ్రహం సుషుప్త అవస్థ నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది, స్థానం బాగోలేదు, అశుభ స్థానం అయింది. డ్యామేజ్ భౌతికంగా జరుగుతుందా? జరగట్లా. డ్యామేజ్ జరుగుతుంది నీకు, నీ దగ్గర నువ్వు స్పిరిచువల్ పర్సన్ కాదు, నువ్వు ఎంతకాటికి ఆ, స్థూల శరీరంలో కూర్చున్నావు. అర్థమైందా? కంటికి కనబడే భౌతిక వస్తువుల మీదే నీ జ్ఞానం ఎక్కువ వెళ్తుంది, నువ్వు ఒక నార్మల్ పీపుల్ అనుకో, నీ సబ్ కాన్షియస్ లెవెల్స్ డ్యామేజ్ అవుతుంది. నీ సబ్ కాన్షియస్ లెవెల్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో నీ సుషుప్త అవస్థలో, ఆ లెవెల్తో ఆ గ్రహం ఏంటంటే దృష్టిని ఇస్తుంది వేరే గ్రహాల మీద. నీ నెగిటివ్ సబ్ కాన్షియస్తో, నెగిటివ్ అలైన్మెంట్తో, నెగిటివ్ మానసిక స్థితితో నువ్వేంటంటే కొన్ని వస్తువులు వస్తా, కొన్ని జడ్జిమెంట్లు చేస్తా, వాటిని కూడా డ్యామేజ్ చేస్తావు భౌతికంగా. సుషుప్త గ్రహం పనిచేయట్లేదని కాదు ఇక్కడ, నీ సబ్ కాన్షియస్ లో డ్యామేజ్ చేస్తున్నది. నీ డ్రీమ్స్ డ్యామేజ్ అవుతాయి, స్వప్నావస్థల గ్రహం అశుభ స్థితుల్లో పడితే నీ డ్రీమ్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు జనరల్ గా మనం ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటామండి. ఆ ఒక కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అనుకో, జనరల్ కాన్సెప్ట్, మనకు నవాంశ స్థితి ఒకటి ఉంటుంది. మీకు వేదిక అష్టాదశకి ఐడియా ఉంటుంది. బీఎన్ వాళ్ళకి నవాంశ తెలియదు కాబట్టి తెలియదు, వేదిక వాళ్ళకి నవాంశ ఐడియా ఉంటుంది. ఈ నవాంశలో మనకి 3 రకాల స్థితులు అవుతాయి. దేవ, మానవ, రాక్షస అంటే. దేవ, మానవ, రాక్షస అంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే శివుడి యొక్క త్రిశూలం అనుకోండి, సమ్ ఎగ్జాంపుల్. అర్థమైందా? శివుడి యొక్క త్రిశూలంలో గ్రహాలు, కొన్ని గ్రహాలు నవాంశలో అసుర స్థితిలో పడ్డాయి, రాక్షస స్థితిలో పడ్డాయి. రాక్షస స్థితిలో పడ్డ గ్రహాలకి ఏముంటాయి? డిజైర్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి. అర్థమైందా? విపరీతమైన డిజైర్స్. ఈ డిజైర్స్ మనం ఇంకో రకంగా చెప్పుకున్నాం అనుకోండి, యోగాల్లో రాజయోగం పక్కన పెట్టేసామంటే భక్తి యోగం అని చెప్పొచ్చు. అసురులకి ఏంటంటే డిజైర్స్ ఉంటాయి, కోరికలు తీరాలి అని తపన ఉంటుంది. అలాగా ఒక గ్రహం అసురులో పడి ఆ గ్రహం మళ్ళీ జాగ్రత్త అవస్థలో పడింది అనుకోండి, వాళ్ళ డిజైర్స్, ఫిజికల్ డిజైర్స్ హయ్యర్ లెవెల్లో ఉంటాయి. ఫిజికల్ డిజైర్ హైయర్ లెవెల్లో ఉంటుంది. ఆ హైయర్ లెవెల్ వల్ల అతను ఎంత బాధపడుతున్నది ఇంపార్టెంట్. సరే, డిజైర్స్ లేదు, సురగ్రహాలు పడ్డాయి, దేవతా గ్రహాలు. వాటికి ఏంటంటే థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. దేవతలకు ఎక్కువ ఏంటంటే థాట్స్ ఉంటాయి. థాట్స్ అనగా మనం జనరల్ గా తీసుకోవచ్చు, జ్ఞానయోగం కింద తీసుకోవచ్చు. మనం వేదిక భాషలో తీసుకుంటే జ్ఞానయోగం అంటాం. అంటే సురులు జ్ఞానయోగం అని, అసురులను భక్తి యోగం అని తీసుకోవచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే రాక్షసులు చేసినంత తపస్సు, రాక్షసులకు ఉన్నంత భక్తి సురులకు ఉండదు, మళ్ళీ దేవతలకు ఉండదు. అందుకే దాన్ని ఏంటంటే భక్తి యోగంలో పడతాం మనం. గ్రహం అసుర యోగంలో పడింది. ఇంకా మానవ యోగంలో పడింది గ్రహం మానవ స్థితి అంటే కర్మయోగం అంటాం దాన్ని. అంటే మనం చేసే కర్మ అంటే వర్క్, యాక్షన్స్. అందుకే ఎప్పుడైనా సరే ఏదన్నా గ్రహం మానవ స్థితిలో పడింది నవాంశలో, ఆ గ్రహం
భౌతికంగా యాక్షన్గా ఉందా, స్వప్నావస్థల యాక్షన్గా ఉందా, సుషుప్తావస్థల యాక్షన్లో ఉంటాడా అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే దీన్ని కర్మయోగం అంటాం. అంటే ఒక పర్సన్ యొక్క జాతకంలో ఏ గ్రహం ఒకటి అవస్థ ఇంపార్టెంట్, నవాంశలోకి వచ్చేందుకు గుణం ఇంపార్టెంట్. అది అసురు గుణంకి వెళ్తుందా అంటే వాళ్ళకి డిజైర్స్ బలంగా ఉండే, రెండు వాళ్ళకి భక్తి యోగం కూడా ఉంటుంది. చూడండి ఇప్పుడైనా సరే రౌడీ షీటర్లు కానీ హార్ష్కి వెళ్ళే వాళ్ళకి భక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ గ్రహాలు అసురులో పడతాయి, అక్కడ భక్తి యోగం ఉంటుంది. సురులు కూడా అది పెద్ద పెద్ద ఆలోచనలు థాట్ ప్రాసెస్ చేస్తారు. ఒక పర్సన్ దేవతా గ్రహంలో పడింది, అతని థాట్స్ ఉండే జాగ్రత్త అవస్థలో పడింది అనుకోండి, అతని థాట్ ప్రాసెస్ ఏంటంటే ఇంప్లిమెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంప్లిమెంట్ చేయడానికంటే ఆ గ్రహానికి మళ్ళీ కర్మ కనెక్షన్ అవ్వాలి కదా. ఇంప్లిమెంటేషన్స్ అన్ని మానవ గ్రహాలన్నీ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోతాయి. ఆ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేస్తున్నాడు? జాగృత అవస్థలో అంటే స్థూల స్టేజ్లో చేస్తుంటాడు, భౌతికంగా ఫిజికల్ ప్లేన్లో అతను ఎఫర్ట్స్ చేస్తుంటాడు, కర్మ చేస్తుంటాడు. లేదు స్వప్నావస్థలో పడుతుంది, డ్రీమ్స్ లో తన యొక్క కర్మ అనేది యాక్టివేషన్ తనకు తెలియకుండా జరిగింది. లేదు సుషుప్తావస్థలో పడుతుంది, హయ్యర్ డీప్ స్లీప్ లో చేస్తుంటాడు కారణ శరీరంతో. అంటే తన యొక్క సబ్ కాన్షియస్ లెవెల్స్ లో అతని యొక్క కర్మ అనేది నడుస్తుంది. కర్మ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఆ కర్మ ఎక్కడ ఉంది? హయ్యర్ సబ్ కాన్షియస్ లెవెల్లో అతను కర్మ చేస్తున్నాడా, అతని యొక్క యోగి అవుతాడు, సాధు అవుతాడు, సిద్ధుడు అవుతాడు. వాళ్ళు బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. అర్థం? స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో ఎంత సాధన చేసినా కూడా అది వర్కౌట్ అవ్వదు. మనం 100 జపం చేస్తాం, 200 జపం చేస్తాం, 500 జపం చేస్తాం. అది ఎక్కడ చేస్తాం? జాగ్రత్త అవస్థలు చేస్తున్నాం, దాంట్లో చేస్తున్నాం, డీప్ స్లీప్ లో చేస్తున్నాం. అంటే ఎప్పుడైనా సరే మనిషి నిద్రపోయే ముందు కొన్ని కమాండ్స్, ఏ మంచి పనులు చేసాం, ఏం చేయాలి అని చెప్పేసి ఒక స్టేజ్ లో మన బ్రెయిన్ ఆపేయాలి. ఆపేసి అక్కడి నుంచి మంచి అలైన్మెంట్ లో వెళ్తే వాళ్ళ లైన్స్ బాగుంటాయి. ఆ పర్సన్ చూడంగానే వాళ్ళ ఆరా లెవెల్స్ కనబడతాయి. వాళ్ళ చుట్టూ ఫస్ట్ ఒక వైట్ లేయర్, ఆ తర్వాత పింక్ లేయర్, ఆ తర్వాత ఎల్లో లేయర్, అట్లా ఫైనల్ గా బ్లూ లేయర్ అనేది ఆకాశానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పర్సన్స్ ఎదురవుతుంటే వాళ్ళ యొక్క ఎనర్జీ మనల్ని ఏంటంటే మనల్ని పాజిటివ్ మూడ్ లో తీసుకెళ్తుంది. వాళ్ళతో కాసేపు గడిపితే మనలో ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అంటే వాళ్ళ యొక్క చక్రాలను ఎలాగ యాక్టివేట్ చేస్తుంటారు. ఒక్కొక్కరు చూడండి చాలా మంచి స్మెల్స్ అనేది ఈజీగా కనిపెడుతుంటారు. గుడ్ స్మెల్, గుడ్ స్మెల్ వస్తుంది మనకి, ఎక్కడి నుంచైనా గుడ్ స్మెల్ తీసుకుంటే ఓకే మన మూలాధారం యాక్టివేట్ అయింది అని చెప్పొచ్చు. మూలాధారం అనగానే పృథ్వీ తత్వం. అర్థమైందా? అంటే ఏంటి? స్మెల్ అనేది బాగా చూడగలుగుతాం. అంటే యాక్టివేషన్ మన బాడీలో ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పొచ్చు, ఏమంటే పిల్లోడికి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడండి అంటే అండి ఎక్కడి నుంచి వస్తున్నది ధ్వని? విశుద్ధి. విశుద్ధి చక్రం అనేది ఏంటంటే ధ్వని కారకత్వం. జనరల్ గా తీసుకుంటాం. ఒక్క నిమిషం. అర్థం? ఈ ధ్వని ఎప్పుడైతే తీసుకుంటాం మనం, ఏది విశుద్ధి చక్రంలో తీసుకుంటే, శబ్దం అనగానే మనకి ఎక్కడ వస్తుంది? మనకి ఆకాశతత్వం ఉంటుంది. అంటే ఆనందమయ కోసం అంటాం. మళ్ళీ పంచకోశాల్లో ఆనందమయ కోసం అనేది శబ్ద తరంగాలు ఉంటుంది. ఆకాశతత్వంలోనూ శబ్దం మొదలైద్ది. అది మన విశుద్ధిలో ఉంటుంది. అంటే ఒక పర్సన్ ధ్వని సరిగ్గా లేకపోయినా, ధ్వని సంబంధమైన ఇబ్బందులు పడుతున్నా, కారణం ఏంటంటే వాళ్ళలో విశుద్ధి చక్రం దెబ్బతింది అని. అంటే ఆకాశతత్వం ఆనందం దెబ్బతింది, ఆనందమయ కోసం దెబ్బతింది. చూడండి, ఎవడన్నా నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు, మనం ఎవరినన్నా నెగిటివ్ గా మాట్లాడాల్సి వచ్చింది, ఆటోమేటిక్ గా మన యొక్క ఆనందమయ కోశాన్ని మనం దెబ్బ తీసుకుంటున్నాం. మన ఆనందం అనేది హరించుకుపోతుంది. ఆనందం ఉండదు ఇంకా. సచ్చిత ఆనందం అంటాం, సత్ చిత్త ఆనందం. ఈ మూడింటికి సంబంధించిన కనెక్షన్ పడింది అనుకో, ఆ పని ఎవరు వద్దన్నా కూడా మనం చేస్తాం. ఎందుకంటే మనకు అక్కడ ఆనందం ఉంది. ఒకడు మటన్ తింటే ఆనందం, ఒకడు సంగీతం అంటే ఆనందం, ఇంకొకడు ఇంకో చోట ఆనందం. ఆనందం అనేది ఒక ధ్వని అంతే, మ్యూజిక్ సౌండ్. అందుకంట మంచి మాటలు మాట్లాడండి అని. ఎందుకంటే మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే అది ధ్వని ప్రకంపనలోనే వస్తాయి మాటలన్నీ. దీన్ని మనం ఏంటంటే వైఖరి అంటాం. అంటే మనం బయటికి మాట్లాడే ప్రతి మాట వైఖరి. ఈ వైఖరి, ధ్వని, ఆ విశుద్ధి చక్రం, ఆకాశతత్వం, శబ్దం ఎప్పుడైతే నెగిటివ్ అవుతుందో మనలో విశుద్ధి చక్రం డ్యామేజ్ అయిపోతుంది ఆటోమేటిక్. అంటే మన ఆనందమయ కోశాన్ని మనం ఏంటంటే కంప్లీట్ గా కొలాప్స్ చేస్తున్నాం అనేగా.
అంటే ఆ కోసం మనకి దెబ్బ తినకూడదు కదా. ఇలా మిగిలిన షట్ చక్రాలకి కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చక్రం ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మూలాధారం అంటే వాసన అని చెప్పేసి, వాసన అంటే పృథ్వీతత్వం వస్తుంది. మళ్ళీ మనం తీసుకున్నాం అనుకోండి, స్వాదిష్టానం తీసుకున్నాం, టేస్ట్ అంటాం. టేస్ట్ వచ్చేసరికి మనకి జలతత్వం వస్తుంది. లేదు దాని పైన వస్తుంది, మణిపూరక వస్తుంది. మణిపూరక అనగానే మనకి దాన్ని అగ్ని చక్రం అంటాం, వాస్తవం చెప్పాలి. అంటే ఆకృతి. అంటే మన యొక్క మూలాధారాన్ని బట్టే మనం మనుషులను గుర్తించడం కానీ, చెట్లు, పక్షులు, పురుగులు వీటన్నిటి ఆకృతిలో మనం గుర్తిస్తున్నాము అంటే మన మణిపూరక చక్రం అని, ఇది ఒక అగ్నితత్వం అది. అంటే ఆకృతులు మనం జస్టిఫై చేస్తున్నాం. ఇక మనం చూసుకున్నాం అనుకోండి, ఇంకా అనాహతం, ఇది ఆటోమేటిక్గా తెలుస్తుంది. టచ్, స్పర్శ. ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని ఎలా స్పర్శిస్తున్నాడు ఏంటి, ఆ స్పర్శ అనేది మన ఉందా లేదా మన బాడీలో. ఒక్కొక్కరికి స్పర్శ జ్ఞానం కోల్పోతున్నాడు. అలాగే అనాహత చక్రం డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు. స్పర్శ ఉండట్లేదండి, టచ్ ఫీలింగ్ ఉండట్లేదండి అంటున్నారు అనుకోండి, శరీరంలో ఆ అనాహతం డ్యామేజ్ అయిందండి అని చెప్పాలి. ఈ అనాహతానికి సంబంధించిన భేదాక్షరాలు పఠించమన్నా కూడా అది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. అంటే ఒక్కొక్క చక్రం ఒక్కొక్కటి వేస్తుంది. ఇదంతా మన బాడీలో ఉంటుంది, కానీ ఏ చక్రాలు మళ్ళీ మన బ్రెయిన్లో ఉంటాయి. అందుకే అంటాం పైన ఏదైతే ఉందో యూనివర్స్లో అదే మన శరీరంలో ఉంటుంది. అదే మన జాతకంలో ఉంటుంది. జాతకం అనేది మన కర్మను బట్టి వస్తుంది. వాళ్ళు అట్లాగన్నారు కదా, వాళ్ళు అన్నారు కదా, మనం ఎట్లా అనాలి కదా, ఇవన్నీ ఎవరిని జడగొడుతున్నావు? ఎవరిని ఏమంటా, నీ శరీరంలో నీ విశుద్ధి చక్రాన్ని నీ ఆనందమయ కోసం జడగొట్టుకున్నాం. ఫైనల్గా పృథ్వీ తత్వానికి వచ్చేదంటే ఏంటి ఇక్కడ, అన్నమయ కోసం అంటాం మనం. అంటే పైన నుంచి ఆకాశంలోంచి ఒకటి వాయు వస్తుంది, వాయు నుంచి జలం, జలం నుంచి చివరికి అన్నం వస్తుంది. ఇలా పంచకోశ జ్ఞానం ఉంటుంది. ఇది రివర్స్ ఇంజనీర్, మనం అక్కడికి వెళ్ళాలి. ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి భౌతిక శరీరంతో మనం అన్నమయ కోసంలో ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి మనం ఆనందమయ కోసానికి వెళ్ళాలి. అవి దాటిన తర్వాత మళ్ళీ హయ్యర్ లెవెల్ ఉంటాయి. ఇంకా ఆత్మని, అనుపాదకని, ఆది అని చెప్పి లేయర్స్ వేరే ఉంటాయి. ఈ లేయర్లు ఏంటంటే మన జాతక చక్రంలో కూడా మనకి అవస్థల రూపంలో పరాశర మహర్షి ఇచ్చాడు. అవస్థలు కొన్ని ఇచ్చాడు. దేవాసుర మానవ అంట కొన్ని డివిజనల్ చార్ట్స్ ఇచ్చారు. ఇట్లా ఏంటంటే షోడశ చక్రాల్లో కంప్లీట్ గా ఒక పర్సన్ యోగిక్ స్టేజ్ లో, స్పిరిచువల్ స్టేజ్ లో ఎంత ఎదగొచ్చో వాళ్ళ జాతక చక్రం ప్రకారం వాళ్ళ దాంట్లో ఉంటుంది. అది కాదు జనాలు అడిగేది మనం. పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఏ వస్తువు కొనుక్కుంటారు, నాకు ఇల్లు ఎప్పుడు వస్తుంది, కారు ఎప్పుడు వస్తుంది, ఆ? ఈ రోగం ఎప్పుడు వస్తుంది అంటాడు. రోగం వస్తుంది. రోగాన్ని ఇచ్చేది ఎవరు? శరీరంలో మనకు రోగం వస్తుందంటే మన శరీరంలో రుద్ర గ్రంథి అని ఒకటి ఉంటుంది. అది డిస్టర్బ్ అయితే రోగాలు వస్తాయి. నిజంగా వస్తుంది. అందుకే అంట రుద్ర మంత్రాలు చదవండి అంట. భూతనాథుడు ఆయన, పంచభూతాలకు నాథుడు ఆయనే. వైద్యనాథుడు కూడా ఆయనే. శివలింగం మీద పైనుంచి మనం నీళ్లు పోస్తాం ఆకాశం నుంచి, ఆనందమయ కోసం. పంచకోశం అనేది మన అభిషేకంలోనే ఉంటుంది. నేను చాలా చోట్ల ఇల్లు చూస్తుంటా, ఉత్తరంలో బాత్రూమ్ ఉందంటే ఉత్తరంలో అది ఉండాలని వద్దని అంటే, ఎందుకంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య అయస్కాంత క్షేత్రం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ నడుస్తూ ఉంటాయి. ఒక పాజిటివ్ రేస్ ఉత్తరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మన పైనుంచి దక్షిణ ప్రాంతం నుంచి మనకి ఏంటంటే మలమూత్రాల విసర్జన జరిగింది. అంటే మన ఉత్తరం బాగా ఎనర్జీగా ఉందనుకోండి, అది కుబేరుడు అంట తర్వాత సంగతి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ఉత్తర దక్షిణాల మధ్య నడుస్తుంది. ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ అనేది తూర్పు పడమల మధ్య నడుస్తూ ఉంటాం. అందుకే ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ బాగా పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరం పెరిగిద్దంట. మనకి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత మనుషుల మధ్య దూరం పెరగల, ఫోన్లు వచ్చాక. అట్లాగే ఉంటుంది తూర్పు పడమరలో. ఈ 4 డైరెక్షన్స్. స్పిరిచువల్ లైన్లో ఆ డైరెక్షన్స్ వేరే, అది మీకు అనవసరం ఇక్కడ. ఎందుకంటే మీరంతా సమ్ ఆస్ట్రాలజీ భౌతిక స్థితిలోనే చూస్తున్నారు కాబట్టి జ్యోతిష్యాన్ని, మీకు భౌతిక జ్యోతిష్యమే కావాలి కాబట్టి ఈ క్లాస్ కూడా వేస్ట్ నాకు తెలిసి. అర్థం కాకపోతే మీరు ప్రిడిక్షన్ చేయండి. సుషుప్తావస్థలో ఉన్న గ్రహాలు తొందరగా పనిచేయవు, సఫరిస్తూ ఉంటాయి. స్వప్నావస్థలో ఉన్న గ్రహాలు మీ డ్రీమ్స్ లోనే ఉంటారు కానీ మీరు యాక్షన్ లోకి రారు. జాగ్రత్త అవస్థల గ్రహాలు యాక్షన్ లోకి వస్తాయి. అర్థమైందా? ఊహల్లో బాధలు పడే వాళ్ళు స్వప్నావస్థల గ్రహాలు సరిగ్గా లేకపోతే వాళ్ళు ఇమాజినేషన్ లో బాగా బాధలు పడుతుంటారు, కళ్ళ గంట. కళల్లోనే ఊహించుకొని ఎక్కువ బాధలు పడుతుంటారు. అర్థమైందా? సుషుప్తావస్థల గ్రహంలో హయ్యర్ స్లీప్ స్టేజ్ లో సబ్ కాన్షియస్ లెవెల్లో బాధలు పడుతుంటారు వాళ్ళు.
లేదా సబ్ కాన్షియస్ లెవెల్లో ఆనందపడుతుంటారు. జాగ్రత్త గ్రహాలు ఫిజికల్ బాడీలో ఆనందపడుతుంటారు. ఇట్లా మీరేంటంటే సింప్లిఫై చేసి చెప్పొచ్చు. అర్థమైనా? ఇంకా నా పాత క్లాసులు కూడా మీరు అన్ని అప్లై చేశారనుకోండి, బాధక స్థానాలు ఇవన్నీ చాలా ఈజీ ప్రిడిక్షన్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఈ క్లాస్ ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఇది చాలా దూరం వెళ్తుంది.